ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఒప్పుకోవాలంటూ వేధించాడు. అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. అబ్బాయి రోడ్ సైడ్ రోమియోగా మిగిలాడు. ఆమె తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో కసి పెంచుకున్నాడు. ఉద్యోగం కోసం ముంబైలో రైలు దిగగానే యాసిడ్ పోశాడు. తీవ్ర గాయాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 3 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో దోషిని నేరగాడిగా తేల్చింది న్యాయస్థానం. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో నివసిస్తోంది ప్రీతి రథి. ఆమె ఇంటి పక్కనే ఉండేవాడు అంకుర్ పన్వర్. ప్రేమిస్తున్నానంటూ ప్రీతి వెంట పడ్డాడు. ఆమె ఒప్పుకోలేదు. ప్రీతికి ముంబై నేవల్ ఆసుపత్రిలో నర్సు ఉద్యోగం రావడంతో తండ్రిని తీసుకుని ముంబై బయలుదేరింది. 2013 మే 2న ముంబైలో రైలు దిగగానే వెనుక నుంచి వచ్చిన పన్వర్ ఆమెపై యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడిలో ప్రీతికి తీవ్ర గాయాలయ్యాయి. యాసిడ్ తీవ్రత వల్ల శరీరంలో అవయవాలు దెబ్బతినడంతో జూన్ 1న చనిపోయింది. अंकुर पनवार को प्रीति राठी का कत्ल करने के आरोप में 302 में दोषी पाया है। इतना ही नहीं तो प्रीति के पिताजी और प्रीति के अंकल उस वक्त उनके साथ थे और उनको भी एसिड से इंजरी हुई थी। उसके लिए भी 326 बी इंडियन पिनल कोड के तहत उनको दोषी पाया है। आज कोर्ट ने हमने कहा कि प्रीति का एसिड का मामला ये बहुत संगीन मामला है। యాసిడ్ దాడి జరిగిన సమయంలో పన్వర్ మొహానికి కర్చీఫ్ కట్టుకోవడంతో పన్వర్ను గుర్తుపట్టలేకపోయారు. అయితే ఈ కేసు సంచలనం రేపడంతో తీగలాగిన పోలీసులకు ప్రీతి ఇంటి పక్కనే ఉండే అంకుర్ పన్వర్ వైపు అనుమానం మళ్లింది. ఏడాది తర్వాత పన్వర్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారించడంతో వాస్తవాలు బయటపడ్డాయి. ఉద్యోగం రాకూడదనే అసూయతోనే ప్రీతిపై యాసిడ్ పోసినట్లు ఒప్పుకున్నాడు. ఢిల్లీలోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఈ కేసుని విచారించింది. పన్వర్పై ఆరోపణలు రుజువు కావడంతో అతన్ని హంతకుడిగా ప్రకటించింది కోర్టు. एक बेगुनाह को एक सिरफरा का हो या एक ऐसा इंसान है, इसको कोई हमदर्दी नहीं, कोई कुछ नहीं है, तो ऐसे लोगों को सजाए मौत होना, जिंदा रहने का कोई हक नहीं है। इसको सजाए मौत होनी चाहिए. పన్వర్ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ప్రీతి తల్లిదండ్రులు. అతన్ని ఉరి తీయాలనేది వారి డిమాండ్. పన్వర్కు మరికొన్ని గంటల్లో శిక్ష ఖరారు చేయనుంది న్యాయస్థానం.